రాష్ట్రాల్లో జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2013లో ప్రారంభమైన ఈ కామెడీ షో ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఈ షోకి ఆదరణ తగ్గినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఈ షోని క్రమం తప్పకుండా చూస్తూనే ఉన్నారు. జబర్దస్త్ షోకి ఉన్న మెయిన్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ షో ద్వారా ఎంతో మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. ఈ షోలో చేసిన వాళ్ళలో చాలా మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. మొన్నటిదాకా ఈ కామెడీ షోలో చిన్నపిల్లలు కూడా కనిపించేవారు. ముఖ్యంగా రాకింగ్ రాకేష్ టీంతో అయితే దాదాపు చిన్నపిల్లలతోనే స్కిట్స్ చేసేవారు. అలా జబర్దస్త్లో చైల్డ్ ఆర్టిస్టులు చేసిన వారిలో యోధా, నీహాంత్, దీవెన, నరేష్, నెమలిరాజు మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీవెన గురించి. మరో చైల్డ్ ఆర్టిస్ట్ యోధాతో కలిసి ఈ చిచ్చరు పిడుగు చేసిన స్కిట్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే జబర్దస్త్ లోకి వచ్చినప్పుడు దీవెనకు ఇంకా పళ్ళు కూడా సరిగ్గా రాలేదు. అయినా తన ముద్దు మాటలతో ప్రేక్షకుల్ని భలే ఆకట్టుకుంది ఈ చిచ్చరు పిడుగు. 2018లో జబర్దస్త్ లోకి వచ్చిన ఈ అమ్మాయి సుమారు 3 ఏళ్ల పాటు ఈ షోలో చేసింది. రాకింగ్ రాకేష్ టీమ్ లో కలిసి ప్రయాణం చేసింది. అయితే కరోనా కాలంలో పిల్లలు ఆరోగ్యం దృష్టిలో ఉంచుకున్న జబర్దస్త్ షో మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఈ మహమ్మారి బారిన పడకుండా చైల్డ్ ఆర్టిస్టులు ఇంటికే పరిమితం చేసింది. అలా దీవెన కూడా ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత ఉన్నత చదువులు చదవాల్సి ఉండడంతో పూర్తిగా ఈ జబర్దస్త్ షోకి దూరమైపోయింది దీవెన. అయితే ఇప్పుడు చిచ్చరు పిడుగు మళ్ళీ ఓ టీవీ షోలో సందడి చేస్తోంది. జెమినీ టీవీ షోలో ప్రసారం అవుతున్న మాస్ జాతర కామెడీ షోలో పార్టిసిపేట్ చేస్తోంది.